నారా లోకేష్ గారి టాపిక్ ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఆయన్ని సవ్యసాచి అని పిలవాలి అనేది కూడా. ఒక పక్క మంత్రిగా కొనసాగుతున్నారు. అధికార పక్షానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. మరో పక్క పార్టీకి సంబంధించి కూడా తాజాగా శిక్షణా తరగతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాఫీ కబుర్లు అంటూ కార్యకర్తలతో, నేతలతో ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రతి కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీ ఉంటేనే మనం ఉన్నాం, పార్టీ లేకపోతే మనం లేవు అంటూ ఆయన కొన్ని అంశాలను గుర్తు చేసినప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది. ఎందుకంటే సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో చూసినా, వైసీపీ హయాంలో చూసినా అధికారంలో ఉంటే పార్టీకి సంబంధించి పట్టించుకోలేదు, పార్టీ కార్యకర్తను పట్టించుకోలేదు, పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, దూరం పెట్టారనేది. ఇప్పుడు అది చూసి ఇక్కడ మార్పు వస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా పార్టీని సంస్థాగతం చేసే విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇక్కడ నారా లోకేష్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు అనుకోవాలా? దీన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లోకేష్ గారు పూర్తిగా ఇప్పుడు దృష్టి పెట్టడం, అది కూడా ఏ కోణంలో చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఓకే, ఆయన చెప్తున్నది ఇదంతా పార్టీ కోసం చేస్తున్నారు, కాకపోతే అధికారంలో ఉండి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఏంటి అనేది ఒకటి, ఇలా చేయకపోవడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందా అనేది ఒకటి, ఎలా చూడాలి? ది ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అధికార మార్పిడి సమయం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు సంస్థాగత నిర్మాణం దగ్గర నుంచి టోటల్ పార్టీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది తెలుగుదేశంలో. ఒకనాడు బహిరంగ విప్లవం ఎన్టీ రామారావు దించి చంద్రబాబు, అప్పటిదాకా వెనకాల ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకున్నోళ్ళు చంద్రబాబు నాయుడు టేకప్ చేశాక ఒక పక్కన ఎన్టీఆర్ బొమ్మ, ఇంకో పక్కన చంద్రబాబు బొమ్మ పెట్టేవాళ్ళు. తర్వాత నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే 95 తర్వాతన ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు పార్టీ ఆఫీసులో కానీ ఈ వెహికల్స్ మీద పెట్టుకోవడం కానీ. చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉండాలి. ఇంక్లూడింగ్ బాబు కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్తో విభేదించి యువతలకు వచ్చి ఆ ఎన్టీఆర్ని సస్పెండ్ చేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే ఎట్లాగా 2009 దాకా అలాగే సాగింది. 2009 ఎలక్షన్స్ ముందు మొన్న మధ్యన ఆయన చెప్పారు కదా, అశ్విని దత్తు, రాఘవేంద్ర రెడ్డి అంటోళ్ళు వెళ్ళి ఎన్టీ రామారావు పేరు లేకపోతే ఎట్లాగా అని అన్నాక అప్పుడు 2009 ఎలక్షన్స్కి ముందు మళ్ళీ టీడీపీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి మళ్ళీ కార్యక్రమం ఫోటోలు గిటోలు పెట్టి కార్యక్రమం బిగినైంది. అంతకుముందు ఆ 95 నుంచి 2009 మధ్యలో ఈనాడు జ్యోతి కూడా ఇవి రాయడం మానేసినాయి. ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి ఏదో చిన్న వార్త కింద వేయడం చేసేవాళ్ళు. ఈవెన్ టీడీపీ కార్యాలయాల్లో ఎక్కడన్నా వీరాభిమానులు ఏ బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు తప్పించి కార్యక్రమాలు చేయలే. అప్పుడు లక్ష్మీపార్వతి చేసుకునేది, లేకపోతే వెళ్ళి సమాధి దగ్గర చేసేటటువంటి కార్యక్రమం వరకు నడిచేది కుటుంబ సభ్యులు వెళ్ళేది. 2009 తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక దశ పరివర్తన, లేదా ఇందాక మనం అనుకున్న ట్రాన్సిషన్ జరిగిపోయింది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబుకి అదనంగా ఫెచ్చింగ్ అయింది ఏంటి? ఆ రోజున ఎన్టీ రామారావు వ్యక్తిగా ఆడంబరమైన మనిషి, బాగా జనంతో మమేకం అవుతాడు, ఆయన స్పీచెస్ హడావిడి ఎక్కువ. చంద్రబాబు నాయుడుకి ఆ రోజున ఎన్టీఆర్ స్పీచ్తో పోల్చుకుంటే చంద్రబాబు స్పీచ్ ఎట్లా ఉంటుంది? ఇవాళ చంద్రబాబు బాగా మాట్లాడుతున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు మిగతా నాయకులతో పోల్చుకుంటే కనుక. మంచి స్పీకర్ ఇవాళ. ఆ రోజున ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుంటే, హనుమంతరావు, వెంకయ్యనాయుడు వాళ్ళతో పోల్చుకుంటే ఈయన స్పీచ్ నార్మల్. ఏంటి చంద్రబాబు ఒక అధికారి మాట్లాడినట్టు ఉండేది, సిఇఓ మాట్లాడినట్టు ఉండేది ఆ రోజు. కాకపోతే ఈయన ఎలా సక్సెస్ అయ్యారు పార్టీలో? సంస్థాగత నిర్మాణం ద్వారా. బూత్ కమిటీ దాకా పార్టీని వాళ్ళతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఓ బూత్ కమిటీలో ఉన్న ఒక్కడితో మాట్లాడితే ఆ కమిటీ మొత్తానికి అతను చెప్పుకుంటాడుగా, ఆ కార్యకర్తలందరికీ అతను చెప్పుకుంటాడుగా చంద్రబాబు గారు మాట్లాడాడు నాతో అనేసి. అలా గ్రిప్ సంపాదించుకుని చివరికి ఎన్టీఆర్ని కూడా పక్కన పెట్టి పార్టీని తను హస్తగతం చేసుకోవడం కానీ, అధికారాన్ని తను హస్తగతం చేసుకోవడం కానీ సక్సెస్ అయ్యారు చంద్రబాబు. ఆ తర్వాత సంస్థాగత నిర్మాణపు ఒక శక్తి తెలిసింది మిగతా ప్రపంచం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఈ సంస్థాగత నిర్మాణం తను సొంతగా ప్లాన్ చేశారా? కాదు, కాంగ్రెస్ ని కాపీ కొట్టారు. కాంగ్రెస్ లో బూత్ కమిటీ నుంచి పై స్థాయి దాకా సంస్థాగత నిర్మాణం దశాబ్దాలుగా ఉంది, శతాబ్దాలుగా ఉంది. పుట్టినప్పటి నుంచి దానికి ఆ సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి ఆయన అందులో నుంచి వచ్చాడు కదా, బూత్ లెవెల్ దాకా ఉండాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ లో
అధిష్టానం దగ్గర మన గొప్ప సాగాలంటే పార్టీలో బూత్ లెవెల్ దగ్గర నుంచి అన్ని చోట్ల మన పట్టే ఉండాలి. అక్కడ ఎమ్మెల్యే బేస్డ్ రాజకీయం, ప్రతి నాయకుడు బేస్డ్ రాజకీయం. ఒకే నియోజకవర్గంలో 2-3 పోటీలు పడేటటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ బలం ఉందో అధిష్టానానికి ఎట్ట చెప్పుకుంటారు? తెచ్చుకున్న జనం చూపించుకునేటటువంటి లెక్కలు. ఆ రాజకీయాల్లో ఆరితేరు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశారు. దగ్గుబాటి అది పట్టించుకోలేదు, ఉపేంద్ర అది పట్టించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలోనే మొత్తం పార్టీ నిలబడినారు. నాటి ట్రాన్సిషన్ సాధ్యమైపోయింది. వివాదాల మధ్యన, ఘర్షణ వాతావరణం మధ్యన జరిగింది ఆ రోజున. బట్ ఫ్రెంచ్ విప్లవాన్ని రక్తపాత రహిత విప్లవం అంటారు అనమాట. కూల్గా జరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు కూడా ఒక ట్రాన్సిషన్ నడుస్తుంది చంద్రబాబు నుంచి లోకేష్ వైపు. ఇది పాజిటివ్ వైబ్రేటివ్. ఇది ఎక్కడ దీంట్లో నెగిటివ్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తుంటే ఇదేంటంటే మనం చెప్పేటప్పుడు దాకా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు సినిమా కలేజాలో అనుకుంటా, ఆ దేవుడు అనేటటువంటి దానికి అంటే అద్భుతాలు జరిగేటప్పుడు మనకి తెలియదు, తెలిసాక అందులో ఏముందిలే అనుకుంటాం అని. అలాగా ఇక్కడ ఏంటంటే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళెదురుగుండా జరుగుతాయి. అది మనం చర్చించుకోం, అనుకోం అసలు అట్లాగా. కానీ నేను అబ్జర్వ్ చేసింది చూస్తున్నా, చంద్రబాబు గారి బొమ్మే 99 నుంచి 95 నుంచి బిగినయ్యి 2014 దాకా తెలుగుదేశం నాయకుడి దగ్గర వాళ్ళ స్టిక్కర్లు, ఆ కార్లకు అతికించుకునే స్టిక్కర్లు ఉంటాయి కదా, ఆ తెలుగుదేశం సింబలు ఇదొకటి, ఈ 2 పెట్టుకునేవాళ్ళు, అటొకటి ఇటొకటి. చంద్రబాబు బొమ్మ మస్ట్ అనమాట. ఇలా నడిచినటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఏం జరుగుతున్నది? గత 3-4 ఏళ్ళ నుంచి, గత 3-4 ఏళ్ళ నుంచి చూస్తే 2019-20 అప్పటి నుంచి చూస్తే లోకేష్ బొమ్మ ఒకవైపు, చంద్రబాబు బొమ్మ ఒకవైపు పెట్టడం బిగిన్ చేశారు. దాదాపు 22 అనుకోవాలి మేబీ. అంటే లోకేష్ పాదయాత్ర అప్పటి నుంచి లెక్కేసుకోవాలి. అప్పటి నుంచి ఓ రకంగా తన వారసుని రంగంలోకి తీసుకొస్తున్నానన్న సంకేతం ఆల్రెడీ కేంద్రసారి ఇచ్చేశారు మంత్రిగా తీసుకుని. బట్ ముఖ్యమంత్రి పదవి కూడా లోకేష్కి వెళ్తుందన్నటువంటి ఫీలింగ్ అప్పుడు క్రియేట్ చేశారు పాదయాత్ర ద్వారా. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు, లోకేష్ పాదయాత్ర చేసి సీఎం అనేటటువంటి కాన్సెప్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గనక అడ్డుపడకపోతే, జగన్ గనక ఈ స్థాయిలో తొక్కకపోయి ఉంటే లోకేష్ సీఎం గానే మొన్నటి ఎన్నికలు జరిగి ఉండే సీఎం క్యాండిడేట్ గా మారింది అనమాట అక్కడ. కాకపోతే లోకేష్ అప్పుడు ఎప్పుడైతే జరిగిందో యువగళం పాదయాత్ర నుంచి లోకేష్ ఫోటో ఒకవైపు, చంద్రబాబు ఫోటో ఒకవైపు చూసా స్టిక్కర్లు. అదే ఎన్టీఆర్ బాబు తర్వాత బాబు నున్ను పార్టీ సింబల్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ ఏది 2009 నుంచి మళ్ళీ ఎన్టీఆర్ బాబు పెట్టారు 2009 తర్వాత. 2014, 17, 18 దాకా కూడా అట్లాగే నడిచిపోయింది, 19 దాకా కూడా. తర్వాత 22, 23 దాకా కూడా అట్లాగే జరిగింది. 22 నుంచి లోకేష్ చంద్రబాబు బొమ్మలు పెట్టడం ప్రారంభించారు. 24 ఇప్పుడు చూస్తుంటే ప్రజెంట్ అంటే మనం బళ్ళ మీద పోతా ఉంటాం కదా, కార్లో పోవడం, బళ్ళ మీద పోయినప్పుడు చూస్తుంది తెలుగుదేశం వాళ్ళ స్టిక్కర్ లో ఉట్టి లోకేష్ స్టిక్కర్ కనబడుతుంది, వెనకాల అతికిచ్చి ఉంటుంది ఉట్టి లోకేష్ స్టిక్కర్. అంటే వాళ్ళ క్యాడర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, లోకేషే భవిష్యత్ ముఖ్యమంత్రి, భవిష్యత్ పార్టీ అధినేత అన్నటువంటిది. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో ఆల్ట్రా మోడర్న్ గా లోకేష్ కూడా అట్లాగే ప్రిపేర్ అవుతున్నారు. లోకేష్ తన వ్యవహార శైలి అంటే అప్డేటెడ్ లీడర్షిప్. ఇది ఎన్టీ రామారావుకి తెలియని తెలివితేటలు చంద్రబాబు దగ్గర ఉన్నాయి, సంస్థాగత నిర్మాణం. చంద్రబాబుకి తెలియని కాదు, చంద్రబాబు కంటే అప్డేటెడ్ వెర్షన్ ఈయన లోకేష్. తిను స్టార్టింగ్ పార్టీలో పదవీ కార్యక్రమాలు ప్రారంభించిన నోడే పెట్టినటువంటిది కొత్తదనం, తనదైన దాన్ని ఏమంటారంటే హైటెక్ ముద్ర పార్టీలో వేసుకొచ్చాడు. ఎట్లాగా పార్టీ కార్యాలయాలకు కంప్యూటర్లు, స్మార్ట్ కార్డులు, కొన్ని గిఫ్టులు, అట్లాగే దీని గ్రూపులు ఏర్పాటు చేయడం, ఏది టోటల్గా వాట్సాప్ గ్రూపులు, అలాగే దాంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో కేడర్కి సంబంధించి అదేదో ట్యాబులతో ఫోటోలు తీయటం, ఇట్లాంటి అప్డేటెడ్ టెక్నాలజీ 2014 ముందే తెచ్చేశాడు లోకేష్. తద్వారా సంస్థాగత నిర్మాణంలో ఆధునిక పోకడలకి దారితీశాడు. అయితే ఆ తర్వాత 14 నుంచి 19 మధ్యలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదంటే చాలా కాన్సన్ట్రేట్ చేశాడు. జన్మభూమి కమిటీలో అప్పుడు అయ్యే కదా,
బట్ జన్మభూమి కమిటీల కింద పదవులు అంటే ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎంపీతో సంబంధం లేదు, డైరెక్ట్ అధిష్టానంతో సంబంధాలతో పెట్టుకొచ్చాడు అప్పుడు. అది దెబ్బ కొట్టింది. అంటే పార్టీ అన్ని వ్యూహాలు అన్ని వేళలా ఫలించవు, అది దెబ్బ కొట్టింది. జన్మభూమి కమిటీలో ఒకటి రాక నాకు ఒక పదవి వచ్చిందని అందిని గాడికి దండుకున్నాడు. పెన్షన్ అడిగినా డబ్బులు తిన్నాడు, ఏ పని అడిగినా డబ్బులు తిన్నాడు, సీఎంఆర్ చెక్కులు అడిగినా డబ్బులు తిన్నారు. అలాగని లక్షలేం తినలా. కానీ మనకు ఒక 10,000 వస్తున్నప్పుడు అవతలోడికి 1000 ఇచ్చినప్పుడు 10,000 వచ్చిన దానికంటే కూడా 1000 ఇచ్చిందే గుర్తుంటుంది. 10,000 ఫ్రీగా వచ్చిన దానికంటే కూడా 1000 ఇచ్చిందే గుర్తుంటుంది. ఆ కరప్షన్ ఇంపాక్ట్ అక్కడ లోకేష్ ని, తెలుగుదేశాన్ని కూడా దెబ్బతీసింది. దాంతో ఆ పరిస్థితిలో సాంతో ఈలోపు ఓటమి, అందులో దారుణమైన ఓటమి కదా 23 అనేది తెలుగుదేశం చరిత్రలో లేదు, అంత దారుణమైన. ఒకప్పుడు కాంగ్రెస్ కు వచ్చింది ఉమ్మడిగా ఉన్న రోజుల్లో 26 సీట్లతో. పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు, కానీ ఫ్లోర్ లీడర్ హోదాలో అతనికి ఇచ్చారు ఆ రోజున. పీజేఆర్ అప్పుడు ఏది రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాకముందు పీజేఆర్ అప్పుడు సిఎల్పి లీడర్ అన్నమాట. ఆ తర్వాత కదా రాజశేఖర రెడ్డి ఇదైంది, పిసిసి చీఫ్ అయ్యి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అప్పటికి ఆ కాన్సెప్ట్ నడిచింది సీన్. ఇప్పుడు వచ్చేటప్పటికి తర్వాత లోకేష్ ఏం చేసుకొచ్చాడు సిస్టమేటిక్ గా, ఈసారి గెలిచాక మాత్రం అంటే అదృష్టవశాత్తు అటు జగన్ సింగల్ అవటం, వీళ్ళ ముగ్గురు కలవటం, గెలిచాక ఈ తిరిగినప్పుడు పాదయాత్ర సందర్భంలో ఓపెన్ గా చెప్పేశారు కార్యకర్తలు, ప్రతిసారి మమ్మల్ని చంపుకు తింటారండి, మేము బాబు గారి మొహం చూసి కష్టపడతాం, ఆ తర్వాత చివరికి మమ్మల్ని ఎవడూ పట్టించుకోడు, కనీసం మా ఇంట్లో ఎవడో ఏదైనా కార్యక్రమం జరిగినా పట్టించుకునేవాడు ఉండడు, ఆ ఎమ్మెల్యేలు ఏమో గ్రూపులు కట్టేస్తారు, డబ్బులు చూసినా ఏ రోజున 10 పైసలు రాదు, మేమేమో తగలేసుకుంటాం, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు. మీకెందుకు నాది బాధ్యత అని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఆ పనులు చేసి పెడుతున్నారు ఏదో ఒకటి, ఇప్పుడు ఆ భూముల కేటాయింపులు అట్లాంటి, ఆ విధంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ లభిస్తుంది. అట్లాగే ఉపాధి హామీ పథకాలు, ఇసుక, మద్యము, మైనింగ్, ఇవన్నీ కార్యకర్తల నాయకులకేగా. అలాగే ఓపెన్ గా ఈసారి, ఇదివరకు అయితే గనక చాటుగా జరిగేది, కొంతమందికే కుదిరేది, ఇప్పుడు ఓపెన్ గా ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జగన్ టైంలో అన్ని నామినేటెడ్ పదవుల ఆ పదవికి ఏముండి సచ్చిందంట అంటూ పేపర్లో రాశారు. కానీ ఇవాళ అన్ని నామినేటెడ్ పదవులు ఇప్పుడు కూడా ఇచ్చారుగా, బోలెడన్ నామినేటెడ్ పదవులు. ఆ తర్వాత చూసుకుంటే పార్టీని సంస్థాగతంగా ఇప్పుడు ఏమవుతున్నదంటే అప్డేటెడ్ లో క్యాడర్ ఉండట్లా. అంటే ఇవాళ అసలు రాజకీయం మీద అంత ఇంట్రెస్ట్ లేదండి ఎవరికి కూడా. నాకేం పని జరుగుతుంది, ఒకప్పుడు ఉన్న కమిట్మెంట్. ఇప్పుడు నేను బాగా గుర్తు, నాకు 10th క్లాస్ అంటే 7th నుంచి 10th దాకా నేను గుంటూరులో చదివా. అక్కడ చదువుతున్న టైంలో ఆ బూర్ల వారి వీధిలో ఉండేవాళ్ళం, పాత గుంటూరు. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన ఈ ఎలక్షన్ వచ్చినాయి అంటే, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఈ మా ఫ్రెండ్ పాలు పోసి అమ్ముతారు అనమాట. గేదెలు ఉన్నాయి వాళ్ళకి 10 గేదెలు, ఆ పాలు పోసి అమ్ముతుంటారు, వాటితో తిరుగుతూ ఉండేవాడు. ఆడు అతనితో చెప్పి మమ్మల్ని అందరినీ 10 మందిని పిలిచి జెండాలు ఇచ్చి తిరగమంటాం, వచ్చాక అంత టిఫిన్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి. మాకేంటో తెలియదు ఆ రోజుల్లో. జెండా ఇచ్చి 4 నినాదాలు చెప్తారు, ఆ నినాదాలు ఒకళ్ళు చేసుకుంటే వెళ్తాం అనమాట. అందులో అట్లాగే ఏదో ఒక ఫీలింగ్, మేము 10 మంది వెళ్తే ఓటేవడని ఎత్తాడా, కానీ ఒక పార్టీ యాక్టివిటీ నడపాలని. ఇవాళ అంత ఫీలింగ్ ఎవడుకుంది కేడర్లో, కార్యకర్తల్లో. ఇంకోటి, అంత జనం కూడా ఆ రోజున కేకేసి ఏంటా కాంగ్రెస్ ఏందిరా, మీ వయసు అంతా మీరేందిరా పార్టీ అని అడిగేవాళ్ళు మమ్మల్ని. ఏమోనండి జెండా ఇచ్చిన ఆయన చెప్పాడు అని చెప్పి వచ్చేసేవాళ్ళం. అప్పుడు పెద్దల్ని ఎదిరించే రోజులు కూడా కాదు కదా. ఇప్పుడైతే నువ్వెవడో అడగడానికి అంటాడు, పిల్లోడికి అప్పు చెప్పినా కూడా మారిపోయినాయి. ఇవాళ ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీని ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ మోటివేషనల్ గేమ్ నడుపుతున్నాడు లోకేష్. మీరు సాక్షి చదవద్దు, వైసీపీ మాటలు వినద్దు. మనం గ్రూప్ లో కొంతమంది జర్నలిస్టులు పెట్టుకున్నారు ప్రభుత్వం తరఫున జీతాలు ఇచ్చి, వాళ్ళ చేత ఇప్పుడు జరిగే ప్రభుత్వం, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీనా లేకపోతే విశాఖలోనో డెవలప్మెంట్ అద్భుతం జరుగుతుందని రోజుకు ఒక 50 అన్న పాయింట్స్ వస్తాయి. ఇవే వీళ్ళ 1,50,00,000 మంది గ్రూప్ లో తిరుగుతాయి. అవే ప్రిపేర్ అవ్వండి, అవతల వాళ్ళతో అదే ఆర్గ్యూ చేయండి, వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళకండి. ఈ తరహా అంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ గా ఒక సెక్షన్, అంటే ఇక ఇదే దైవత్వం, మన దేవుడు,
రామారావు, ఉమ్, చిన్నదేవుడు ఉమ్, చంద్రబాబు, ఉమ్, ఇప్పుడు దేవుడు లోకేష్, బు- బుల్లిదేవుడా లోకేష్? బులిదేవుడు లోకేష్, భవిష్యత్ దేవుడు లోకేష్, ఉమ్, పార్టీ నడపగలిగిన శక్తివంతుడు ఎవరు లోకేష్, చంద్రబాబు గారు ఉమ్, మహా వ్యక్తి, ఉమ్, ఎన్టీ రామారావు గారు మహా వ్యక్తి, రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలి, తెలుగుదేశం ఎందుకు ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ఇదివరకు నినాదాలు ఉంటుండే కదా, ఆ తరహాలో వీళ్ళు మానసికంగా ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీడియా కానీ సోషల్ ఒకటి మీడియా సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకొక వైపు ఆలోచించకుండా తయారు చేస్తున్నారు అనమాట. కానీ ఒకటి సార్, ఇప్పుడు నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఎప్పుడు కార్యకర్తలతో ఉండాలి, ఉంటేనే యాక్టివ్గా ఉంటారు అనేది ఒక్కొక్క సందర్భంలో, అంటే అధికారులు ఉన్నప్పుడు అది సాధ్యం కాదేమో అన్నట్టుగా గతంలో వైసీపీ పాలన జరిగింది అనేది. కానీ ఇప్పుడు లోకేష్ది ఆ డిఫరెన్స్ కనిపిస్తోందా? అంటే పార్టీకి కానీ యువతకు కానీ, అంటే పార్టీలో ఉన్న యువతకు కానీ లోకేష్ నాయకత్వంలోనే భవిష్యత్తు ఉంటుంది అనే భరోసా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కలుగుతుంది. అదేం లేదంటే బేసిక్గా ఆల్రెడీ లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాక ఇంకా ఈ మీటింగ్లో ఏంటంటే జస్ట్ ఎలా థింక్ చేయాలి, ఇదివరకు ఏంటంటే మీరు క్రమశిక్షణతో ఉండండి, సిస్టమేటిక్గా ఉండండి అనేది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. లోకేష్ ఫంక్షనింగ్ ఏంటి, దా అంటే దా, డి అంటే డి అను, ఇది అప్డేటెడ్ వెర్షన్. అవసరమైతే ఇట్లా చెయ్యండి, అవసరమైతే వాడు తప్పు చేస్తున్నాడు కేసు పెట్టేయండి, లోపల వేయించండి, ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. దానికి అక్కడ మన సోర్సెస్ ఎమ్మెల్యేని అడగండి, ఎమ్మెల్యే మాట అంటలేదా మీకు తెలుసో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అతని దగ్గర ప్రతి ఎమ్మెల్యేకి ఒకటి ఇస్తారు, ఏది టీటీడీ లెటర్, ఆ లెటర్ మీద 6 పోవచ్చు. ఇప్పుడు లోకేష్ వచ్చాక పార్టీ తరపున కూడా ఇస్తున్నారు, అది కూడా యాక్సెప్టెడ్ అక్కడ. అలా అయితే ఎక్కువ పట్ల అంటే సీనియర్ కార్యకర్తలు ఎవరైతే వీళ్ళకి వాట్సాప్లో వాళ్ళు అడిగినటువంటి 10లో ఒక 3-4 చేసేటట్టు ఇలాంటివి కూడా చేసుకొస్తున్నాడు అనమాట. మార్క్ కనిపిస్తుంది ఒక రకంగా. ఇదంతా ముఖ్యమంత్రి పీఠానికి దారేది, దాంట్లో స్థానం కూడా ఆయనే. నెక్స్ట్ తెలుగుదేశంలో ముఖ్యమంత్రి వేరు అధ్యక్షుడు వేరు ఉండరు కదా, ట్రాన్సిషన్ పీరియడ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అది ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్ళు అనేది ఇంకా చూడాలేమో. రైట్, చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, లేదంటే కార్యకర్తలతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్న ఇటువంటి మీటింగులు కానీ, ఇలాంటి కాఫీ కబుర్లు, ఇవన్నీ కార్యకర్తను ఆకట్టుకుంటున్నాయి. అలాగే భవిష్యత్ అంతా లోకేష్తోనే, పార్టీకి సంబంధించి కానీ పార్టీలో ఉన్న యువతకు సంబంధించి అనే ధీమా అయితే, ఆ భరోసా కల్పించే ప్రయత్నాలు అయితే సక్సెస్ అవుతున్నారు అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.